హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో జరిగే కౌన్సిలింగ్ అంటే మెడికల్ కౌన్సిల్ కమిటీలో మరి ఎయిమ్స్, జిప్మా లాంటి కాలేజ్ వైజ్గా రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది అనేది చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఎన్నో రకాల వీడియోలు, ఎన్నో రకాల అనాలిసిస్లు గత 4 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీటిపైన నేను వీడియోలు అయితే చేస్తున్నాను. కానీ స్పెషల్గా ఓన్లీ ఎయిమ్స్, జిప్మా లాంటి కాలేజీలో సీటు రావడానికి రౌండ్ 2లో ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు అంచనా వేసుకోవచ్చు అనే అనాలిసిస్తో పాటు మరి ఈ ఎయిమ్స్ లాంటి కాలేజ్ అంటే ఓపెన్ సీటు కోట కింద ఉన్న కట్ ఆఫ్స్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. మీరు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కానీ మీకు నోటిఫికేషన్ రావు. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసిన రౌండ్ 1 కౌన్సిలింగ్ ఏదైతే ఉందో యూజీ మెడికల్కి సంబంధించి ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ నిన్న అలాట్మెంట్ నుంచి ఒక 40 మెంబర్స్కు సంబంధించిన ఇష్యూ అయితే మనం చూసాము. ఆ ఇష్యూతో పాటు మరి వాళ్ళు అయితే ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ లిస్ట్ కనుక ఓపెన్ చేస్తే మరి పీడిఎఫ్లో ఉంది కదన్నా, ఇది దాదాపుగా 1098 పేజెస్ ఉంది. మరి దీంట్లోంచి కట్ ఆఫ్ చూడడం చాలా కష్టం. అందుకే మనం ఏం చేస్తామంటే jaypal.com అనే వెబ్సైట్లో ఇటు ఏపీ స్టేటు, అదేవిధంగా తెలంగాణ స్టేటు, దీంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ ఓపెన్ సీట్ కోట, ఆల్ ఇండియా కోట, ఈఎస్ఐ కోట, జైన్ మైనారిటీ కోట, ఐపీ కోట, సిడబ్ల్యూ కోట, డీమ్డ్ కోట, ఇలా ఎన్ని రకాల కోటాస్ అయితే ఉన్నాయో ఆ కోటాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను 2020 నుంచి స్టార్ట్ చేస్తే 2024లో జరిగిన రౌండ్ 1 వరకు కూడా అప్ టు డేట్ రికార్డ్స్ ఫింగర్ టిప్స్ పైన మీకు క్యాల్కులేషన్ చేయడానికి వెబ్సైట్ని రూపొందించడం జరిగింది. ఆ వెబ్సైట్లోని ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు సీట్ రావడానికి ఎంతవరకు అంచనా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు డిస్కస్ చేయబోతా ఉన్నాను. మరి ఇది వెబ్సైట్లో లాగిన్ ఎలా అనేది లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నేను నాకున్నటువంటి క్రెడెన్షియల్ బేస్ చేసుకుని లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆల్ ఇండియా అనే ఎంసీసీ అనే ఆప్షన్లో ఇక్కడ చెక్ చేసుకుంటే ఏఐఆర్ ప్రిడిక్టర్ అనే టూల్ ఉంది కదా, ఈ టూల్ని యూజ్ చేసుకొని నేను కట్ ఆఫ్స్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ 2024 ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఎంబీబీఎస్ ఓపెన్ చేశాను. ఎయిమ్స్, జిప్మా లాంటి కాలేజెస్ అన్నీ కూడా ఓపెన్ సీట్ కోటా కింద ఉంటాయి కాబట్టి ఇక్కడ 2024 ఎంబీబీఎస్ ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ర్యాంక్ వచ్చేసి 0 ఎంటర్ చేస్తున్నాను. 0 ఎంటర్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు అన్ని కట్ ఆఫ్స్ ఎట్ ఏ టైం వస్తాయి. దాదాపుగా 116 రికార్డ్స్ ఇక్కడ వచ్చేస్తాయి అన్న. దీంట్లో మేము ఓపెన్ కదా, మరి మన ఓపెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మరి ఢిల్లీ ఎయిమ్స్లో కనుక చెక్ చేసుకుంటే మనకు ఓపెన్ కట్ ఆఫ్ 47 ఉంది. అదేవిధంగా జిప్మార్ పాండిచ్చేరిలో 350 ఉంది, ఎయిమ్స్ జోధాపూర్లో 350 ఉంది, భోపాల్లో 510 ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి అన్ని కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ 24 కాలేజెస్ ఉన్నాయి. సో లాస్ట్కి వస్తే ఎయిమ్స్ మదురై లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్ ఎయిమ్స్ మదురైలో చెక్ చేసుకుంటే 4500 ఉంది. మరి మాకు ఇప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ చేస్తున్నారు, ఎయిమ్స్ మదురైలో సీట్ వచ్చిందన్న, మేము ఎయిమ్స్ బీబీ నగర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి మరి ఎక్కడ ర్యాంకు ఎక్కడ ఇది. మరి ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ రావాలంటే 2500 రౌండ్ వల్ల కట్ ఆఫ్ ఉంది. మేబీ ఒకవేళ అంచనాలకు మించి కనుక వస్తే 3000 వరకు రావచ్చు. ఎందుకనంటే ఇక్కడ మదురైలో ఉన్న క్యాండిడేట్ జమ్మూకి వెళ్ళాలనుకుంటాడు, జమ్మూలో ఉన్న క్యాండిడేట్ అస్సాంకు రావాలనుకుంటాడు, అస్సాంలో ఉన్న క్యాండిడేట్ ఉత్తరప్రదేశ్ రావాలనుకుంటాడు. సో కాబట్టి ఈ కట్ ఆఫ్ మనకు రౌండ్కి కొంత పెరిగినా కూడా మనము ఉన్నటువంటి పొజిషన్లో అంటే ఏ కాలేజ్ దగ్గర ఏ పాయింట్ ఆఫ్లో మనం ఆగిపోయాము, ఆ పాయింట్ ఆఫ్లో ఆగిపోయిన కట్ ఆఫ్ ఎంత, నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత అనేది కూడా మనం అంచనా వేసుకోవడానికి ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూద్దాం. 2024 ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఈసారి ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ర్యాంకు 0 ఎంటర్ చేస్తున్నాను. ర్యాంకు 0 ఎందుకు ఎంటర్ చేస్తున్నాను అంటే ర్యాంకు 0 ఎంటర్ చేయడం వల్ల మనకు కట్ ఆఫ్స్ అనేది కూడా ఒక దాటి మీదకి వచ్చేస్తాయి. ఇక దీంట్లో ఆల్ ఇండియా కోట కాదు, మనం ఓపెన్ సీట్ కోటాని చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను,
2024-20 ఎంబీబీఎస్ ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు 0 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎయిమ్స్ ఢిల్లీలో ఈడబ్ల్యూఎస్ కింద కనుక చెక్ చేసుకుంటే 214కి మనకు సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ జోధాపూర్లో 805కి సీట్ వచ్చేసింది. భోపాల్లో 1013కి సీట్ వచ్చేసింది. ఈ విధంగా ఎక్కడైతే మనకు ఈ హెడ్డింగ్స్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. ఇక లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6186 ఎక్కడ సీట్ వచ్చిందంటే ఎయిమ్స్ మదరైలో సీట్ వచ్చేసింది. ఇక నేను 100 పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ సార్ట్ చేశాను. అన్న ఎయిమ్స్ మదరైలో 6000కి సీట్ వచ్చింది కదా, ఇప్పుడు నాకు బీబీ నగర్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటే బీబీ నగర్ వచ్చేసి ఇక్కడ ఉంది. మరి బీబీ నగర్లో ఉన్న కట్ ఆఫ్ 4000, మరి 6000 కట్ ఆఫ్ 4000కి వస్తుంది రౌండ్ 2 అంటే చాలా కష్టం. ఇంతకుముందు చెప్పాను. ఈ బీబీ నగర్ నుంచి వెళ్ళి ఈ మధ్య ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అప్కు మూవ్ కావడానికి ట్రై చేస్తారు తప్ప డౌన్కు మూవ్ కావడానికి ఎవరు ట్రై చేయరు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్లో ఆలోచించినప్పుడు ఎయిమ్స్ మొదలై ఉన్నటువంటి సీటు మహా అయితే ఎక్కడి వరకు సీట్ రావచ్చు అంటే అస్సాం వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. సో కొంతమంది పేరెంట్స్, గర్ల్స్ పేరెంట్స్ ఎస్పెషల్గా ఇవాళ కోల్కతాలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల కొంతమంది డెసిషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ప్రకారంగా అయితే ఎయిమ్స్ ది బెస్ట్. ఎయిమ్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా అల్టిమేట్ వాళ్ళంతా కూడా మెరిట్ స్టూడెంట్స్ కాబట్టి అలాంటి మెరిట్ స్టూడెంట్స్ మధ్య చదువుకోవడము, ఎయిమ్స్లో ఉన్న ఫెసిలిటీని కానీ మరి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అలాంటి మంచి కాలేజీలు ఎవరు సీట్ వదులుకుంటారు? ఎవరైనా సీట్ వదులుకుంటేనే రౌండ్ 2లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మనకు వచ్చే అవకాశాలు అయితే ఉండవు. ఇది మనకు ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 2024 ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఓపెన్ సీట్గా సెలెక్ట్ చేసుకొని ఈసారి ఏం చేస్తున్నాను, ఓబీసీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంకు 0 ఎంటర్ చేస్తున్నాను. ఓబీసీ కింద మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 100 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎయిమ్స్ ఢిల్లీలో 186 ఓబీసీకి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా కాలేజ్ వైజ్గా చెక్ చేసుకోవచ్చు. మీరు లాగిన్ చేసి ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఎయిమ్స్ బీబీ నగర్లో 3600కి, అదేవిధంగా ఎయిమ్స్ మదురై కనుక చెక్ చేసుకుంటే 5100కి అయితే కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఓబీసీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి 2024 ఇదే ఓపెన్ సీట్ కోటా కింద సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇదే ఓపెన్ సీట్ కోటా ఏదైతే ఉందో ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకుని ఈసారి ఎస్సీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ 0 ఎంటర్ చేస్తున్నాను. ఎయిమ్స్ ఢిల్లీలో సీట్ వచ్చినటువంటి కేసెస్ కనుక చెక్ చేసుకుంటే మనకు ఎస్సీ కేటగిరీ 647కి లాస్ట్ కట్ ఆఫ్. అదేవిధంగా లాస్ట్ అండ్ లీస్ట్ మదురైలో కనుక చెక్ చేసుకుంటే 31,837కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకొని ఈసారి ఎస్టీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఎస్టీ కేటగిరీస్ ఇక్కడ 0 ఎంటర్ చేస్తున్నాను. దీనివల్ల మనకు టోటల్గా ఎయిమ్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్టీలో కనుక చెక్ చేసుకుని 150కి ఎస్టీలో మనకు ఎయిమ్స్లో కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పాండిచ్చేరిలో 8000కి కట్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ జోధాపూర్లో 10,000కి కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా జిప్మార్ కరైక్కల్లో కనుక చెక్ చేసుకుంటే 62,000కి వచ్చేసింది. మదురైలో 60,000కి సీట్ వచ్చేసింది. సో ఇక్కడ అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కలాగా ఉండొచ్చు. సో ఒకటి ఇప్పుడు ఎయిమ్స్ మదురైలో సీట్ వచ్చిన క్యాండిడేట్కి మంగళగిరిలో సీట్ వస్తుందంటే మరి ఎస్టీ కేటగిరీలో ఇక్కడ కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంకు 60,000, మరి ఎయిమ్స్ మదురైలో ఉన్నటువంటి ర్యాంక్ కనుక చెక్ చేసుకుంటే 44,000కు. కాబట్టి మీరు అంటే అలాట్మెంట్లో కూడా మెరిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ విధంగా జాయిన్ అవుతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది ఆల్ ఇండియా కోటాకు ఓపెన్ సీట్ కోటా, ఆల్ ఇండియా కోటా అని చెప్పేసి అంటే, కానీ ఆల్ ఇండియా అనేది వన్ ఆఫ్ ద కోటా. కానీ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఆ కౌన్సిలింగ్ ఓపెన్ సీట్ కోటా. ఈ ఓపెన్ సీట్ కోటాలో ఎయిమ్స్, జిప్మార్ లాంటి కాలేజెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అలాంటి కాలేజీలో మీకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి? ఓన్లీ ఒక 2024 అయినా సార్, 2024 కాదు, ఇక్కడ 2022కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇన్ ఇక్కడ ఓపెన్ సీట్ కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. 2022లో ఎలా కట్ ఆఫ్ ఉంది, అదేవిధంగా 24 కట్ ఆఫ్ ఎలా ఉంది, 23 కట్ ఆఫ్ ఎలా ఉంది, నెక్స్ట్ 24 కట్ ఆఫ్. అంటే ఈ విధంగా 4 సంవత్సరాల కట్ ఆఫ్ చెక్ చేసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక చెక్ చేసుకుంటే మరి 22 రికార్డు ప్రకారంగా ఓపెన్ సీట్ కోటాలో మనకు ఎయిమ్స్ ఢిల్లీలో 55కి కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా లాస్ట్ అండ్ లీస్ట్ కనుక చెక్ చేసుకుంటే అప్ టు థర్డ్ రౌండ్ వరకు 11,000కి మనకు జిప్మార్ మదురైలో 11,000కి సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఏ రౌండ్లో ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయింది ఏంటి, మరి రౌండ్ 1 ఎలా ఉంది, రౌండ్ 2లో ఎలా ఉంది, నెక్స్ట్ రాబోయే 24 రౌండ్ 2లో ఎలా ఉంది, ఆ స్ట్రాటజీ అంతా కూడా చెక్ చేసుకోవడానికి ఈ సైట్ మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.
ఓన్లీ ఒక ఓపెన్ సీటు కోటానే కాదు, ఓన్లీ ఒక ఓపెన్ సీటు కోటానే కాదు, దీంట్లో ఎన్ని రకాల కోటాస్ అయితే ఉన్నాయో అన్ని రకాల కోటా, ఓపెన్ సీట్ కావచ్చు, ఢిల్లీ యూనివర్సిటీ కోటా కావచ్చు, ఐపీ కోటా కావచ్చు, ముస్లిం యూనివర్సిటీ కోటా కావచ్చు, నాన్ రెసిడెంట్ కోటా కావచ్చు, ఈఎస్ఏ కోటా కావచ్చు, నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ ఫారిన్ కోటా, పాండిచ్చేరి కోటా, ముస్లిం కోటా, ఈ విధంగా చాలా కోటాస్ ఉన్నాయి. ఆ కోటాస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరి ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఉంది, ఈ సైట్ వల్ల మాకు చాలా వరకు ఉపయోగం ఉంది. రౌండ్ 2 రిజల్ట్ వచ్చినా, రౌండ్ 3 రిజల్ట్స్ వచ్చినా, ఇటు స్టేట్ తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి ఎవరికి ఎక్కడ సీట్ వచ్చినా మ్యాక్సిమం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫింగర్ టిప్స్ పైన చెక్ చేసుకోవడానికి మన సైట్ని రూపొందించడం జరిగింది. ఆ సైట్ వల్ల మీకు ఉపయోగం ఉంది. కట్ ఆఫ్స్ తెలుసుకోవచ్చు, మెరిట్ ఆర్డర్ తెలుసుకోవచ్చు, తెలంగాణ మెరిట్, ఏపీ మెరిట్, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్, ఇటు డీమ్డ్ కాలేజెస్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకోవడానికి గాను ఈ సైట్ని ఎంతగానో ఉపయోగపడుతుంది తెలియజేయడానికి అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో మీరు కనుక ఎంటైర్ ఇండియాలో చెక్ చేసుకున్న ఇలాంటి సైట్స్ వెరీ రేర్. సో కొన్ని సైట్లో ఉంటే దాంట్లో అక్యురేట్ డాటాగా మీకు ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనం ఒక టీమ్ని బిల్డ్ చేసుకున్నాము, అదే ఇంకా ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకున్నాము. వెబ్సైట్ హోస్టింగ్కి, వెబ్సైట్ డెవలప్మెంట్కి మన టీమ్కి కొంత శాలరీస్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కట్ ఆఫ్స్ తెలుసుకోవడానికి మీరు కనుక 599 ప్లాన్తో రిజిస్టర్ చేసుకుంటే, రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీ మెయిల్ ఐడికి యూజర్ నేమ్, పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో మెయిల్ ఐడి పర్ఫెక్ట్గా, కరెక్ట్గా వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఆ విధంగా మెయిల్ ఐడి వచ్చిన తర్వాత మీకు ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుందో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ బేస్ చేసుకొని ఇక్కడ నాట్ రోబర్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ తెలంగాణ క్యాట్ ఏకి సంబంధించి, ఏపీ క్యాట్కి సంబంధించి తెలంగాణ బీ క్యాట్, అది బీ క్యాట్ అండ్ సి క్యాట్, ఏపీ బీ క్యాట్ అండ్ సి క్యాట్, ఆల్ ఇండియా కోటా, సో ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్. దీంతో పాటు ఎంసీసీలో రౌండ్ 1లో సీట్ వచ్చేసి మరి తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరు, ఎంసీసీలో రౌండ్ 1లో సీట్ వచ్చి ఏపీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు, ఈ విధంగా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఎన్నో రకాల అనాలిసిస్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాంటి రిపోర్ట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ వెబ్సైట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే వెబ్సైట్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో మీ యొక్క చిన్న ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఎంతవరకు వెబ్సైట్ వల్ల ఉపయోగం ఉంది అనేది ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ డిపెండ్ చేసుకొని సైట్ని మరింత డెవలప్ చేయడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని చెప్పేసి, కొత్తగా మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.